వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. లైఫ్లో కొంతమంది అన్నిట్లో సక్సెస్ అవుతారు. చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ కెరీర్లో కానీ అన్నిట్లో సక్సెస్ అవుతారు. బట్ ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో సక్సెస్ కాలేకపోవచ్చు. బట్ అది ఎప్పుడు కూడా అది ఒక పెయిన్ఫుల్ చాప్టర్ లాగే ఉండిపోద్ది వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు సో వాళ్ళు తర్వాత ఆ మ్యారిటల్ లైఫ్లో ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏది చేసినా కూడా దానికి రిలేటెడ్గానే మాట్లాడుకుంటూ ఉంటారు జనం. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ సోషల్ మీడియాలో అన్నీ అది నడుస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా దాని రిలేటెడ్గానే మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా. తాజాగా సమంత మనకు తెలుసు, ఆవిడ అనేక రకాల ఛాలెంజ్ల్లో పాల్గొంటూ ఉంటారు. ఇది అప్పట్లో జిమ్కి వెళ్తారు, చాలాసార్లు జిమ్లో వీడియోలు కూడా పోస్ట్ చేశారు. 100 కిలోలకు పైనే బరువులు ఎత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్లో ఆవిడ పాల్గొన్నారు. అదేంటంటే టేక్ 20 హెల్త్ పేరుతో పాడ్కాస్ట్ సిరీస్ చేస్తున్నటువంటి సమంత ఆరోగ్యం ఫిట్నెస్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. అంటే 90 సెకండ్ల పాటు ఒక రాడ్కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్ళంతా దాన్ని పూర్తి చేశారు కూడా. మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మీ వారసత్వం ఏంటనేది కూడా ముఖ్యం కాదు, సెల్ఫీలు షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు, ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారు అనేది ముఖ్యం అని సమంత ఈ వీడియోకి క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే ఈ వీడియో సమంత లుక్ చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇలా రాడ్డుకి వేలాడేది ఏదో నిజ జీవితంలో కూడా పట్టుకుని వేలాడి ఉంటే వివాహ బంధం బలపడి ఉండేది కదా అనేటువంటిది కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి.